మొదటి రోజు యుద్ధం ముగిసింది. మర్నాటి యుద్ధానికై పాండవబలం కొత్త ఒరవళ్లు దిద్దుకుంది. తరగని ఉత్సాహంతో దృష్టద్యుమ్నుడు తమ సైన్యానికే విధంగానూ నష్టం వాటిల్లకుండేటట్లు క్రౌంచపక్షి ఆకారంలో కొత్తరకమైన వ్యూహం మలచాడు. ద్రుపదుడు సేనాసహితుడై తలాపు దిక్కున నిల్చాడు. కుంతిభోజుడు, చేది మహారాజు కళ్ళుగాను, మెడభాగంగా సాత్యకి సేన, ధర్మజుడు చంచువుగాను, భీమార్జున అభిమన్యులు శిరోభాగాన నిల్చారు. దుర్యోధనుడు పాండవుల సైనిక వ్యూహం చూసి తక్షణమే ద్రోణ కృపాచార్యుల్ని సమీపించి పాండవ బలాన్ని పటిష్టంగా అమర్చారు. కాని మన సేన దాన్ని నాశనం చేయటం తథ్యం. మనకి వ్యూహం పన్ని అగ్రభాగాన పురోగామియై నిల్చినవాడు భీష్మాచార్యుడు సామాన్యుడా అంటూ తృప్తిపడ్డాడు. సేనాసహితుడై దేవేంద్ర వైభవంగా తరలివస్తున్న భీష్ముణ్ణి చూసి అర్జునుడి క్రోధం పెల్లుబికింది. కృష్ణుడితో రథాన్ని భీష్ముడివైపు పోనీమన్నాడు. తాను ఆయన్ని రణక్షేత్రంలో కలుసుకోవాలన్నాడు. తమ జోలికి వచ్చే లోపల ఆ కురువృద్ధుణ్ణి నేలకూలుస్తానన్నాడు. కృష్ణుడా మాటలన్నీ విని అలాగే నని అంగీకారాన్ని సూచిస్తూ రథం అటు మళ్లించడం తేలికే, కాని జాగ్రత్త సుమా అన్నాడు. సైనికులు రథపరిరక్షకులై వెంటరాగా అర్జునుడు భీష్ముడి వైపు పయనించాడు. యుద్ధం ప్రారంభమైంది. కురువృద్ధుడైన భీష్ముడు వింటి నెక్కుపెట్టి పాండవులపై కురికాడు. భీమార్జున అభిమన్యులపై బాణవర్షం కురిపించాడు. అప్పుడు అర్జునుడో 10 బాణాలు వరుసగా వదిలాడు. ఆ పిదప ఒక్కుమ్మడిగా 1000 బాణాలు గుప్పించి ఆయనపై దట్టంగా వాటితో ఏకంగా వల అల్లేశాడు. కాని భీష్ముడు తన అమ్ములతో వాటన్నిటినీ చెదరగొట్టేశాడు. ఆ మహావీరుల మధ్య హోరాహోరీ పోరాటం. ఒకరిని మించి మరొకరు వెనుకంజే లేదు. భీష్ముడికి సాయంగా ద్రోణుడు, ఆ పిదప దుర్యోధన జయద్రథులు గూడ తోడై నిల్చారు. అర్జునుడు మాత్రం ఏమాత్రం చలించకుండా ఒంటరిగానే వారందరినీ ఎదుర్కొంటున్నాడు. బాణాలు రువ్వుతున్నాడు. భీష్మద్రోణుల్ని గాయపరిచాడు. అర్జునుడొక్కడే ఎవరి సాయం లేకుండా పోరాడటం సాత్యకి పసిగట్టాడు. వెంటనే అతడికి సాయపడేందుకై అభిమన్యుడు, మిగిలిన ఉపపాండవుల్ని వెంట తీసుకు వచ్చేశాడు. అంతట ద్రోణుడి దృష్టంతా వారిపై కేంద్రీకృతమైంది. ఆ లోపల భీష్ముడు అర్జునుణ్ణి గాయపరిచాడు. అర్జునుడి వింటిని వలయాకారంగా గుండ్రంగా వంచేశాడు. అయినా అర్జునుడు మొక్కవోని సాహసంతో విషవాయువులు బుసకొడుతూ పడగ విప్పిన తాచుపాములా విరుచుకుపడ్డాడు. కౌరవ సైన్యంలోని యోధాన యోధులంతాగూడా ఆ ధాటికి హడలెత్తిపోయి గుడ్లు తేలేశారు. అప్పటికిక సూర్యాస్తమానమైంది. భీష్ముడు చిరునవ్వు నవ్వుతూ ద్రోణుడితో, ఇవాల్టికి పోరు చాలిద్దాం. మన సైనిక దళమంతా అలసి సొలసి భయభ్రాంతుల చిక్కి ఉంది. అర్జునుడీ వేళ అపర మృత్యుదేవతలా ఉన్నాడు అన్నాడు. ద్రోణుడు నాటికి యుద్ధవిరామం ప్రకటించాడు. ఇరువాగుల సైన్యం యుద్ధం చాలించింది. పాండవుల సైనిక శిబిరంలో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి.